హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు జస్మీ జాన్. ఈ వీడియో వచ్చేసి మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ దాకా తీసాను. యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు డైలీ ఒక వీడియో అయితే పెట్టేదాన్ని. ఈ మధ్య అయితే చాలా గ్యాప్ వచ్చేస్తుంది. ఇంక ఇప్పటి నుంచి అయితే మాక్సిమం రెగ్యులర్ గా పోస్ట్ చేస్తాను. కంటెంట్ క్రియేటింగ్ స్టార్ట్ చేసామంటే మనం తెలియకుండానే దానికి ఎడిక్ట్ అయిపోతాము. నిన్న నాకు తెలిసిన మా పాత ఇంటి దగ్గర ఒక అక్క ఫోన్ చేశారు. మామూలుగా మాట్లాడితే ఇద్దరు మనుషులే కదా, ఏం పని ఉంటుంది, పారెళ్ళినాక నీకు బోర్ కొట్టదా అని చెప్పేసి అడిగింది. ఇద్దరు మనుషులున్నా 10 మంది మనుషులున్నా ఒకటే పని ఉంటుంది. వండడం, ఓడవడం, తొడవడం, కడగడం ఇవేమి తక్కువ అవ్వవు. అసలైనా బోర్ ఎందుకు కొడుతుందండి? ఇంట్లో ఎంత పని ఉంటుంది చేసుకోవాలనే, కానీ నాకైతే బోర్ కొట్టేంత టైం కూడా ఉండదు. ఇంట్లో పని చేసుకొని మా పాపను చూసుకోవడమే సరిపోతుంది నాకైతే. మా వారినంతసేపు మా వారితో టైం స్పెండ్ చేస్తాను, ఇంట్లో పని చేసుకుంటాను. మా వారు వెళ్ళిన తర్వాత మా పాపతో టైం స్పెండ్ చేస్తాను, ఇంట్లో పనులు చూసుకుంటాను. ఇంకా మా పాప విషయానికి వస్తే శాసనాల గ్రంథంలో ఉన్న ఆసనాలను నేర్పించింది నా చేత. ఇక బయటికి వెళ్ళాలి, షాపింగ్కి వెళ్ళాలి, సినిమాలకి వెళ్ళాలి, ఇలాంటివి ఏమి ఉండవు నాకు. ఉండేదే వారంలో ఒక్కరోజు హాలిడే. ఇంకా ఆ ఒక్క రోజులోనే ఇంట్లో ఏదన్నా వండుకున్నామా, తిన్నామా, ప్రశాంతంగా పడుకున్నామా అన్నట్లే ఉంటుంది. మా పుట్టింటికి వెళ్ళి కూడా 1-2 రోజులకు మించి ఎక్కువ ఉండలేను కూడా. మా వారు అంటారు బాగాలేదు కదా వెళ్ళు, కొంచెం రెస్ట్ తీసుకో అని. నేను అలా అంటారనే గానీ నేను బయటపడతాను, ఆయన బయట పడరు అంతే. అసలు టాపిక్ ఎక్కడో స్టార్ట్ అయ్యి ఎక్కడికో వెళ్తుంది. ఇంకా వీడియోలోకి అయితే వచ్చేద్దాము. లేచినాక ముందు ఇల్లు వాకిలు ఊడ్చుకొని బయట ముగ్గేసి ఇంకా డైరెక్ట్ కిచెన్ లోకి అయితే వచ్చేసి ఇంకా టిఫిన్ కి అయితే పెసరట్టు వేసి పల్లీ చట్నీ చేశాను. ఇంక ఇంట్లో టమాటాలు అవి లేకుండే, ఇంకా అందుకని లంచ్ లోకి వచ్చేసి ఆలు కుర్మా చేసి దొండకాయ పచ్చడి అయితే చేశాను. వీటికైతే టమాటాలు అవసరం లేదు కదా. ఇలాంటప్పుడే అనిపిస్తుంది 4 బర్నర్ స్టవ్ ఒకటి ఉంటే బాగుండు కదా, వెంటనే మొత్తం అన్ని చేసేసుకోవచ్చు, త్వరగా అయిపోయింది పని. 4 బర్నర్స్ అలవాటు ఉంటే ఏం కాదు కానీ, అలవాటు లేకపోతే ఒక దాంట్లో వేయాల్సింది ఒక దాంట్లో వేస్తాం. ఇప్పుడు నేను ఎడిట్ చేస్తున్న వీడియో 2 minutes 13 seconds అయితే ఉంది. 2 minutes కి అసలు ఏం మాట్లాడాలి, ఏం చెప్పాలి అని చెప్పి ఆలోచిస్తున్నా. కొంతమంది లాంగ్ వీడియోలు 1/2 hour అట్లా పెడతారు. కొంతమంది దాంట్లో అయితే కంటెంట్ కూడా ఏమి ఉండదు, కెమెరా ఒక చోట పెట్టుకొని వాళ్ళు మామూలుగా మాట్లాడుకునేవి అవే చేస్తూ ఉంటారు. వాళ్ళకి వ్యూస్ కూడా ఫుల్ వస్తూ ఉంటాయి. అయితే కిచెన్ లో అసలు ప్లేస్ లేదని చెప్పి కిచెన్ ఆర్గనైజర్ ఒకటి ఆన్లైన్ లో ఆర్డర్ చేశాను, వచ్చింది. నెక్స్ట్ కిచెన్ క్లీనింగ్ వీడియో అయితే ఉంటుంది. ఈ వీడియో అయితే ఎంతనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకుండా ఉంటాం. మరి బై.